గాలేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా ఓ అలుసైపోయానా అసలేమీ కాన వేషాలు చాలే పొమ్మనా అందంగా లేనా అసలే బాలేనా నీడు జోడు కాననా. వదినా థ్యాంక్ యూ సో మచ్. వదినా ఏంటో ఈరోజు పొద్దున్నే అసలు నీ కాంప్లిమెంట్ వినంగానే బ్రేక్ఫాస్ట్ ఏ బుద్ధిగాలే, లంచ్ తినబుద్ధిగాలే, అసలు ఏది పోవట్లేదు వదినా, కడుపు నిండిపోయి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. పొద్దుటి నుంచి అందరు ఒకటే కాంప్లిమెంట్స్. అబ్బా, కొందరేమో చీర బాగుందని, కొందరేమో బ్లౌజ్ బాగుందని, ఇంకొందరేమో హెయిర్ స్టైల్ బాగుందని, ఒకటి తర్వాత ఒకటి, ఇంకొందరు చెవుల దుద్దులు బాగున్నాయని, అందరు ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తూనే ఉన్నారు వదినా. అసలు ఇన్ని కాంప్లిమెంట్స్ విన్నాక ఆహాహా ఎంత ఆనందంగా అనిపించిందంటే అదే ఆనందంతో ఇంటికి వచ్చాను. ఏంటో ఇంతమంది ఇన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు వదినా, చాలా సంతోషంగా ఉండే. కానీ ఒక్కరు ఉంటారు వదినా, అసలు ఆయన నోటెంబట ఒక్క కాంప్లిమెంట్ కూడా రాదు. నాకు అర్థం కాక అడుగుతాను వదినా, అయితే ఫోను లేకుంటే ల్యాప్టాప్ స్క్రీను. నేను కనిపించినా కావాలని పొద్దున 4-5 సార్లు ఇలా తిరిగా. కాఫీ కావాలా అని అడిగా, టీ కావాలా అని అడిగా, లంచ్ చేస్తారా అని అడిగా. కావాలి, తాగుతాను, లంచా రెడీయా, ఇంతే. కానీ తలెత్తి చూడ్డే. ఏం వదినా, ట్యాక్స్ పడుతుందా లేదా ఈఎంఐ కట్ అవుతుందా? ఒక కాంప్లిమెంట్ వదినా. చచ్చ వీళ్ళున్నారే మగవాళ్ళు, ఎంత ఎంత ఎదురు చూస్తామో ఆ కాంప్లిమెంట్స్ కోసము. కానీ ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వడానికి నానా కష్టాలు పెడతారు వదినా. ఏంటొదినా, మీ ఇంట్లో కూడా సేమా? ఓహో, ఆల్రెడీ ఫేస్ ఎక్స్ప్రెషన్ తోనే అర్థమైపోయిందిలే అక్క, మీ ఇంట్లో కూడా ఇదే అని. అయినా మీరు మాత్రం నాకు కాంప్లిమెంట్ కంపల్సరీ ఇస్తారు. దేనికంటే నా వంటకి. మరి ఈ రోజు ఈ వైరల్ వంటలక్క చేయబోతున్న వంట ఆవ పెట్టిన ఆనపకాయ కూర. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, ఒక లుక్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ లుక్ వేసుకోవాలి. ఇదిగోండి, ఎవరో ఒకరు వచ్చారు మా వాళ్ళే. అయితే ఈయన్నో లేదా పాపో లేదా బాబో, అమ్మ మేము కిచెన్ లోకి వచ్చేలేదు తెలుసా అని ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకే ఈ ప్లేట్లు. వీళ్ళు మారరండి, మారరు. నేను చెప్తున్నాను కదా, ఎంత చెయ్యి ఇట్లా నెత్తి కొట్టుకున్నా సరే మారరు వీళ్ళు. కూర కోసం అని నేను ఈ కడాయి పెట్టుకున్నాను. ప్యాన్ దేనికంటే మనము జీలకర్ర ఇంకా మెంతులు రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఇది బాగా ఎర్రగా రోస్ట్ అయిపోయాయండి. ముందు తాలింపు వేసుకుందాము. ముందుగా ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా పసుపు, ఇంగువ, కరివేపాకు, దీంట్లోనే ఇప్పుడు ఎండుమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఇందులోనే సొరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడకాలి. దానికి ముందు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా మక్కాలి. ఉప్పు వేసేసుకున్నా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు జార్లో
ఆవాలు తీసుకుందాం, పచ్చి ఆవాలు. ఆవాల పొడి అయితే రెడీగా ఉంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మెంతులు ఇంకా జీలకర్ర మనం రోస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని పౌడర్ చేయాలి. జీలకర్ర మెంతుల పొడి ఎంత టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందంటే, ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాము. చింతపండు రసం, కొద్దిగా నీళ్ళు, జీలకర్ర మెంతుల పొడి, కారము ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలానే కొద్దిగా బెల్లం. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించాలండి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 minutes దాన్ని మర్చిపోండి మీరు. ఇది కొంచెం ఆ ఉడికే లోపు తెలిసిందేగా క్లీనింగ్. ఆవ పెట్టిన ఆనపకాయ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆవ పెట్టిన అన్నప్పుడు ఆవ పొడి వేయకుంటే ఎలా చెప్పండి. దీన్ని ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా ఆవ పొడి, కొద్దిగా కొత్తిమీర, దీన్ని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కాంప్లిమెంట్స్ తీసుకోవడంలో ఎవరైనా డిలే అంటే మా ఆయన గురించి ఆయన చెప్పడానికి కొంచెం టైం తీసుకుంటారేమో, కానీ నెక్స్ట్ వంటకం మీ ముందుకి తేయడానికి ఈ వైరల్ వంటలక్కనైతే అస్సలు టైం తీసుకోదు. ఇక లేట్ చేయకుండా ఈ వైరల్ వంటలక్క నెక్స్ట్ చేయబోతున్న రెసిపీ పాలకూర బంగాళదుంప వేపుడు. లేట్ చేయకుండా ఒక లుక్ వేసుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకొని రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి మనము. సో అందులో ఏమేమి వెళ్తాయంటే పల్లీలు, వదిన వేపుడు చేస్తుంటే గుర్తొచ్చింది, ఇంతకు ముందు అన్నాను కదా వదిన ఒక విషయం చెప్పాలి మీకు అని. అయితే ఇలాగే ఒక రోజు నేను ఏదో పని మీద ఉండో లేకుంటే ఎక్కడికో వెళ్ళాను వదిన. ఆ రోజు మా ఆయన వంట చేశారు. జనరల్ గా బాగానే చేస్తారనుకోండి. ఆ రోజు వంట చేశారు. నేను బయట నుంచి వచ్చాను, తిన్నాను, నార్మల్ గానే ఉన్నాను. పిలిచి ఏంటి వంట బాగాలేదా అని అడిగాడు. బాగుందండి అన్నాను. మరి చెప్పవేంటి అన్నారు. ఆహా, అంటే మీరు వంట చేస్తే ఎలా ఉందో మేము చెప్పాలి, కానీ మేము రోజు వంట చేస్తే ఏ రోజైనా మెచ్చుకున్న పాప పోయింది. వాళ్ళు ఒక్కరోజు చేసినందుకే అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే రోజు చేస్తున్న మాకు ఇంకెన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వదినా. పోనీ వంట విషయం ఒక్కటే కాదు, వంట చేసినప్పుడు కాంప్లిమెంట్స్ అనుకుంటాము, అది ఉండదు. అందంగా రెడీ అయితే మెచ్చుకుంటారేమో అనుకుంటాను, అది ఉండదు. పిల్లల్ని మంచి పద్ధతిలో పెంచుతుంటే దాన్ని మెచ్చుకుంటారా అంటే అది మెచ్చరు. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని అందంగా రెడీ చేసేది నేనే, బాగా రెడీ చేసావు అని అనరు. పాప బాగా కనిపిస్తుంది అని అంటారు. ఆ పాప బాగా కనిపిస్తుందంటే నా వల్లే కదా, నన్ను కూడా అదే పనిలో మెచ్చుకుంటే అయిపోతుంది కదా. కొన్ని విషయాల్లో వదిన మనమే ఏదో ఆయన అని అన్నన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, కానీ అసలు అవును వదిన మీతో మాట్లాడుకుంటూ ఏమేసాను ఇందులో పల్లీలు తర్వాత పుట్నాలు, దాని తర్వాత ఎండుమిర్చి, ఇందులోనే సోంపు, ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి. అదోదిన ఒక్కసారి వంట పైన ధ్యాస పెట్టినప్పుడు వంట పైనే ధ్యాస ఉండాలి, కానీ మధ్యలో ముచ్చట్లు వచ్చేస్తే అదేంటో ముచ్చట్ల సైడ్ ఈజీగా డైవర్ట్ అయిపోతా నేను. అదిగోండి అలాంటి టైంలోనే ఇలా అవుతూ ఉంటాయి. అయినా పర్లేదులేండి, ఇలా అయినప్పుడు కూడా డైరెక్ట్ గా సైడ్ ప్లేట్ లో తీసుకుంటే ఇంకా మాడకుండా. ఇప్పుడు మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో పదార్థాలు, అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసి
ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, అలానే కొద్దిగా పసుపు. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్. ఈ వంటలో ఏంటంటే ఇప్పుడు నేను చేయబోతుంది పాలకూర బంగాళదుంప వేపుడు కాబట్టి పాలకూరలో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉంటుంది. సో అందుకనే ఈ కూర చేసుకునేటప్పుడు అంటే ఈ వేపుడు చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు చూసి వేసుకుంటే మంచిది, మీకు టేస్ట్కి తగ్గట్టు. ఉల్లిగడ్డ వేసినప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేస్తాము, మళ్ళీ ఆలుగడ్డలు ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేస్తాము. చూసి తగినంత వేసుకుంటే అయిపోతుంది. ఇందులోనే బంగాళదుంప వేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న బంగాళదుంప. పైనుంచి కొద్దిగా ఉప్పు వేసానండి. ఇప్పుడు ఆలుగడ్డలు బాగా మగ్గాలి. సో అది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని వదిలేద్దాము. అంతలోపు మనం ఏవైతే వేయించుకున్నామో వీటి పౌడర్ చేసుకోవాలి. మనకి వేపుడికి కావాల్సిన పల్లి పొడి అయితే రెడీ అయిపోయింది. ఆలుగడ్డ బాగా ఉడికింది. ఇందులోనే సన్నగా తరుక్కున్న పాలకూర వేసేసుకుందాం. పాలకూర వేసినాక మూత అయితే పెట్టొద్దండి. పాలకూర ఆల్రెడీ కొద్దిగా వాటర్ రిలీజ్ చేస్తుంది. మళ్ళీ మూత పెడితే ఆవిరి నీళ్లు కూడా పడి ఆ వేపుడు మనం ఏదైతే అన్నామో అది వేపుడులా కాకుండా పాలకూర ఆలుగడ్డ కూర అయిపోతుంది. ఎవర్రా మీరంతా అనే ఫీలింగ్ లో ఉన్నారా? వదినా తెలుసులేండి, నేనే మీ వైరల్ వంటలక్కని. సో అలా దీన్ని కొద్దిసేపు అలా ఉడకనిచ్చి ఇదంతా క్లీన్ చేసుకుంటాం. మన పాలకూర బంగాళదుంప వేపుడు అయితే ఇక్కడ ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే పల్లీల పొడి చేసి పెట్టుకున్నామో ఆ పొడిని వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. ఇట్స్ టైమ్ టు డిష్ అవుట్. ఇలాంటి వేపుడులు ఏవైతే ఉంటాయో రసం అండి, రసంలో నంచుకొని తింటే ఉంటుంది. తెలిసిందే కదా అని అనాల్సిందే. రసం కానివ్వండి, అప్పుడప్పుడు తీయటి పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగులో కూడా నంచుకో. తెలిసిందే కదా, లాలాజలం వస్తుందయ్యా. పాలకూర బంగాళదుంప వేపుడు.
మగ్గిన ఆవ పెట్టిన ఆనపకాయ కూర. అంటే ఈరోజు చేసిన ఈ 2 డిషెస్ ఏవైతే ఉన్నాయో రైస్లో తిన్నా అద్భుతం, రొట్టె అంటే మన పుల్కాతో తిన్నా అద్భుతం, పుట్టి కూర కూడా తినేవచ్చు తెలుసా ఇలానే. ఆవ పెట్టిన ఆనపకాయ కూర ఇంకా పాలకూర బంగాళదుంప వేపుడు, ఈ 2 అయితే రెడీ అయిపోయాయి. వదినా రెసిపీ గుర్తుంది కదా? అయ్యో వదినా నీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, రాసేసుకో. ఆవ పెట్టిన ఆనపకాయ కూర. ముందుగా పాన్ లో మెంతులు, జీలకర్ర రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, ఎండిమిరపకాయలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఆవాలు వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న సొరకాయ మిశ్రమంలో చింతపండు రసం, కొద్దిగా నీళ్లు, జీలకర్ర మెంతుల పొడి, కారం, బెల్లం పొడి వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి వేసి కలుపుకొని పై నుండి కొత్తిమీర జల్లుకుంటే ఆవ పెట్టిన ఆనపకాయ కూర రెడీ. పాలకూర బంగాళదుంప వేపుడు. ముందుగా కడాయి పెట్టి పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి, సోంపు, ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. అదే కడాయిలో నూనె పోసి ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంప, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. అందులోనే పాలకూర వేసి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా మిక్సీ పట్టిన పల్లీ పొడి వేసుకొని కలుపుకుంటే పాలకూర బంగాళదుంప వేపుడు రెడీ. పైనుండి కొత్తిమీర చల్లుకోవాలి. ఆహా, ఇది కదా పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్ మీల్ అంటే. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ఈరోజు నేను చేసింది ఏంటి? ఆవ పెట్టిన ఆనపకాయ కూర, అలాగే పాలకూర బంగాళదుంప వేపుడు, వేడి వేడి అన్నం. ఇట్స్ టేస్టింగ్ టైం. బా, ఏం చేసావే నువ్వు, అసలు నాకు అర్థం కాదు. ఏంటి టేస్ట్ అంటే నాకు తెలుసు వదినా, మీరు అక్కడి నుంచి పొగుడుతున్నారని. ఆ పొగడతలు నా మనసుకు అర్థమయ్యాయి, అందుకే ఇక్కడి నుంచి నేను పొగుడుకుంటున్నా. పాలకూర బంగాళదుంప వేపుడు. ఎప్పుడైనా వదినా చెప్తూ ఉంటాను కదా ఏదో ఒకటి, ఒక మంచి హోటల్కి వెళ్ళామనుకున్న వదినా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఏదైతే పల్లీలు అది పొడి చేసాం కదా, ఆ ఒక్క పొడి వల్ల టేస్ట్ ఎంత బాగా ఎన్హాన్స్ అయిందంటే, అదే నేను ఒక విషయం చెప్తున్నాను కదా, ఇప్పుడు హోటల్కి వెళ్తాం వదిన, తింటాం, అక్కడికి వెళ్ళి వంట ఎవరైతే చేస్తారో ఎప్పుడైనా వాళ్ళని పిలిచి మీ చెయ్యి సూపర్ అండి, చాలా బాగా చేశారండి అని చెప్తామా? చెప్పము. కానీ ఒక్కసారి చెప్పి చూడండి వదిన, వాళ్ళ ముఖంలో ఏదైతే సంతోషం ఉంటుందో, బా ఎంత డబ్బులు ఇచ్చినా ఆ సంతోషం కొనలేం తెలుసా. అలానే మోస్ట్లీ అందరు హస్బెండ్స్కి చెప్తున్నాను నేను, ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే ఆ కాంప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఒక తెలియని ఎనర్జీ వస్తుంది తెలుసా. నిజం. ఏదైనా ఒక రోజు వంట బాగా అయితే అరే మస్తు చేసావు, లేదా అట్లీస్ట్ కప్పుడు టీ ఇచ్చినా సరే ఏంటి ఈరోజు టీ ఇంత టేస్ట్గా ఉంది అని ఒక్క మాట చెప్పినా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరేమో కానొదినా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నేనే ఉన్నాను వదినా, కాంప్లిమెంట్స్ అంటే ఆహా అని అనిపిస్తుంది. నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కూడా నా నవ్వు చూసావు కదా నువ్వు. సో అలానే మగవాళ్ళకి అంటే హస్బెండ్స్కి నేను చెప్పేది ఏంటంటే, కాంప్లిమెంట్స్ ఇవ్వండి. మహా అయితే ఏముంది, నవ్వుతారు అంతేగా. ట్యాక్సీలు పడవు, ఈఎంఐలు కూడా పడవు. ఫైనల్గా ఒక్క పంచలైన్, కాంప్లిమెంట్ ఇచ్చిన వాడే కంప్లీట్ మ్యాన్. చప్పట్లు కొట్టండి వదినా. అయ్యో వదినా, ఈ పంచలైన్కి చప్పట్లు కొట్టకపోయినా నా వంటకి మీరు చప్పట్లు కొడతారా? విషయం తెలుసు, తెలిసిందేగా నా వంటలు ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. మరి అటువంటి మరిన్ని వంటకాలతో మళ్ళీ మీ ముందు వచ్చేస్తుంది మీ వైరల్ వంటలక్క.